సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఈ సమయము అనేటువంటి మాటని కైరోస్ అనే పదం ఉపయోగించబడింది. కైరోస్ అంటే దాని అర్థం ఏంటంటే దైవికమైనటువంటి సమయం అని అర్థం. ఏ డివైన్ టైమింగ్, ఏ డివైన్ సిచ్యువేషన్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది దేవుడు కూడా సర్టెన్ టైం పీరియడ్లో మన మధ్యకి రావడం, స్వార్థ ప్రకటించడం, సర్వమానవాళి కొరకు తన ప్రాణాన్ని అర్పించడం మనం చూడవచ్చు. అయితే మనము సద్వినియోగం చేసుకోవడం ఎలా? సద్వినియోగం చేసుకోవడం ఎలా అంటే మన భక్తిని మనం కాపాడుకోవడం, ఎదుటివారితో నీతి న్యాయాలు గడిగి నడుచుకోవడం, సమాధానం కలిగిన జీవితాలని జీవించడం, లోక భౌతిక అవసరాల వైపు పరుగులెట్టగా మనము నిత్య జీవాన్ని వెతకడం కొరకు సిద్ధపడడం, మన హృదయాన్ని మనము శుద్ధ హృదయముగా ఉంచుకోవడం. అందుకనే కింద ఆయన ఏమని మాట్లాడతాడంటే, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. అంటే మన ఆత్మ ఏదైతే దేవుని రాజ్యానికి అర్హులుగా ఎంచబడేటువంటి ఈ ఆత్మ ఉందో